చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పోరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. లోకాశతో నుండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్, మనుషేచ్ఛలన్నీయున్ స్థిరమనుచునే మనశాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెట్టి నేను పట్టితి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టితిన్, నీ పాదంబుల్ పట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. యూట్యూబ్ ఛానల్లో దానియేలు గ్రంథం మీద ఉన్న ధ్యానాల్లో మీరు ఇచ్చిన తోడ్పాటును బట్టి వందనాలు ప్రభువా. ఆయన ఇంకను నీ దాసుని మరుగుపరిచి ప్రభువా పరలోక మర్మాలను బయలుపరిచి ప్రభువా నాయన అనేక మర్మాలు నాయన దానియేలు గ్రంథంలో ఇమిడి ఉన్నవి అన్ని మర్మాలు ఆయనకు బయలుపరిచి నాయన పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి ప్రభువా. అనేక మంది వినుచున్నారు, వినగలే శక్తి, గ్రహించే హృదయము ప్రతి ఒక్కరికి దయచేయమని, నిరాటంకంగా కొనసాగించడానికి కావాల్సిన శక్తిని, జ్ఞానమును, నీ పరలోక మర్మమును, తోడ్పాటును దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసయ్య ఘనమైన పుణ్యం పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తాం. ఈ యొక్క దానియేలు గ్రంథ ధ్యానాల్లో 6వ అధ్యాయం చివరి భాగంలో ఉన్నాం. దానియేలుని రాజు సింహభూంలో పడవేశాడు. సింహభూంలో పడవేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కలత నిద్రని అనుభవించాడు. రాత్రంతా నిద్ర పట్టలేదు, చాలా వ్యాకులు పడ్డట్టుగా మనం బైబిల్ గ్రంథంలో రాయబడినట్టు. అయితే దానియేలుని సింహభూంలో పడవేస్తూ రాజు అన్న మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. సెండ్ ఆఫ్ చెప్తూ దానియేలుతో అంటున్నాడు, నీవు అనుదినము సేవించే నీ దేవుడు నిన్ను కాపాడతాడు అని చెప్పి రాజు ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అంతా నిద్ర పట్టలేదు, ఉదయకాలం లేచాడు. రాజు అన్న మాట మీద ఎంతో కొంత నమ్మకం ఉన్నది, విశ్వాసం. లేకపోతే సింహభూంలో పడవేసినటువంటి వాడి దగ్గరికి
పలకరింపు కోసం ఉదయకాలాన్ని బయలుదేరాడు రాజు. సింహంలో పడవేసినటువంటి వాడు ఉదయకాలం ఎందుకుంటాడు? చనిపోయి ఉంటాడు, లేకపోతే సింహాలకు ఆహారం అయిపోయి ఉంటాడు. కానీ రాజు రాత్రి అన్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు పూజించేటటువంటి దేవుడు నిన్ను రక్షిస్తాడు అని అన్నాడు కాబట్టి ఉదయకాలం బయలుదేరాడు. ఉదయకాలం వెళ్ళి ఆ సింహ బోన్ దగ్గరుండి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అతను అడిగాను. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్న వేస్తున్నాడు అని అంటే, నిత్యము నీవు సేవించేటటువంటి దేవుడు నిన్ను కాపాడతాడు అని వెళ్ళినటువంటి వాడు ఉదయకాలంలో వచ్చి నిత్యము నీవు సేవించినటువంటి దేవుడు నిన్ను కాపాడగలిగినా అన్నాడు. అంటే రాజుకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు, కానీ ఒక విధమైన నమ్మకం ఉన్నది. ఎందుకనంటే రాజు బహుశా షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని కాపాడినటువంటి దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఈయన పూజించేటటువంటి దేవుడు, దానియేలు ఆరాధించేటటువంటి దేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, మరణాపాయాల నుంచి కాపాడగలిగేటటువంటి దేవుడు అని రాజుకి ఒక అవగాహన. అందుకని ఈ మాటలు మాట్లాడు. అనగానే దానియేలు ఏమంటున్నాడో చూద్దాం. దానియేలు అంటున్నాడు, దాని రెస్పాన్స్, రాజు చిరకాలం జీవించను గాక అని అంటున్నాడు. అది నాకు ఏమనిపించింది అని అంటే, దానియేలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడు, దాదాపు 88 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు రాజుని దీవిస్తూ ఉన్నాడు. ఏమని దీవిస్తున్నాడు? రాజు చిరకాలం జీవించునుగాక అన్నాడు. రాజు ఎలకాలం బ్రతకాలి అని చక్కగా ఆయన దీవిస్తున్నట్టు కాపాడుతూ ఉన్నాడు, కనపడుతూ ఉంది. మరి ఇంకో మాట అన్నాడు. ఏమని మాట అంటున్నాడంటే, దానియేలు చెప్తా ఉన్నాడు తన అనుభవాన్ని. రాత్రి సింహపు బోనుల్లో ఉన్నటువంటి అనుభవం అసామాన్యమైనటువంటి అనుభవం కాదు. ఎందుకనంటే మరణానికి జీవానికి మధ్యలో ఉన్నటువంటి అనుభవం. ఎదురుగుండా సింహాలు కనపడతా ఉన్నాయి. ఎదురుగుండా సింహాలు ఆకలి కొన్న చూపులు దానియేలును తాకుతూ ఉన్నాయి. దానియేలుకి అపారమైనటువంటి విశ్వాసం దేవుని మీద. రాత్రి ఏం జరిగిందో ఎవరికి తెలియదు. దానియేలు మాటల్లోనే విందాం. ఏమంటున్నాడో తెలుసా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక అని అంటున్నాడు. రాత్రి జరిగినటువంటి విషయాలు దానియేలు చెప్తేనే కానీ మనకి ఎవ్వరికీ తెలియదు. ఒక నిర్దోషిగా దేవుడు నన్ను గుర్తించాడు అని గొప్ప సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు దానియేలుని పరిశీలన చేశాడు, పరీక్షించాడు. పరీక్షించి ఒక తీర్పుని వెలువరిచాడు. ఏంటా తీర్పు అని అంటే, నిర్దోషి అని. తీర్పుని వెలువరచడమే కదా, తీర్పును కూడా ఎగ్జిక్యూట్ చేశాడు దేవుడు. ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేశాడు అని అంటే, సింహపు నోళ్ళను మూయించాడు. సింహపు నోళ్ళను మూయించాడు. సింహపు నోళ్ళను మూయించడం ద్వారా తీర్పు చెప్పడం జరిగింది. మరణాన్ని నుంచి దేవుడు దానియేలుని కాపాడాడు. ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని అంటున్నాడు అని అంటే, నీ దృష్టికి నేను నేరం చేయలేదు కదా. దేవుని దృష్టికి అయితే నేరం చేయలేదు. ఎందుకనంటే నన్ను మరణాపాయం నుంచి కాపాడాడు. నీ దృష్టికి ఏమైనా నేరం చేశానా అని అంటున్నాడు. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే సామాజికంగా, అంటే చుట్టూ ఉన్నటువంటి విషయాలు, అంటే రాజుగారి దగ్గర ఉండేవాడు కదా, రాజు దృష్టిలో అతను నిర్దోషిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. మానవుని యొక్క జీవితం ఇద్దరి దగ్గర మాత్రం నిర్దోషిగా కనిపించాలి. ఏంటనంటే, మొట్టమొదటి దేవుని దగ్గర నిర్దోషిగా ఉండాలి. దేవుని ఎదుర మనం చేసి రాజు దగ్గర నిర్దోషిగా ఎంచబడ్డాడు, అదేవిధంగా దేవుని దగ్గర నిర్దోషిగా ఎంచబడ్డాడు. కాబట్టి మరణాపాయాల నుంచి ఆయన కాపాడబడ్డాడు. సింహం అన్నది లిటరల్ మీనింగ్ తీసుకున్నట్లయితే, మన సింహం గురించి మనం బైబిల్లో 2 చోట్ల సంసోను సింహాన్ని చంపాడు, అలాగే దావీదు కూడా సింహాన్ని చంపాడు. సింహం నుంచి కాపాడబడినటువంటి భక్తుల్లో బైబిల్లో మనం దానియేలును చూడొచ్చు, అదేవిధంగా సంసోను చూడొచ్చు, మూడవదిగా దావీదును కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఉపమాలంకార రీతిగా ఈ సింహం గురించి పౌలు తిమోతికి రాస్తూ అంటాడు 2వ పత్రికలో, ప్రభువు నా పక్షం నుండి నన్ను బలపరచును గనక నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని అని అంటాడు. సింహం నోట నుంచి నేను తప్పించబడ్డాను. ఎందుకు తప్పించబడ్డాను అని అంటే, ప్రభువు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను సింహపు నోటు నుంచి తప్పించబడ్డాను అని అంటాడు.
అంటే సింహపు నోటి నుంచి తప్పించబడాలి అని అన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉంటే తప్పితే మనం సింహపు నోటి నుంచి తప్పించుకోలేం. ఇంకొక భయంకరమైనటువంటి సింహం గురించి బైబిల్లో రాయబడ్డది. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు అని అంటాడు. అపవాదిని దేంతో పోల్చాడు అని అంటే సింహంతో పోల్చాడు. సింహంతో పోల్చి, సింహం అంటే గర్జించు సింహం, తిరుగులాడతాం, ప్రపంచమంతా తిరుగులాడతాం. ఎందుకు తిరుగులాడుతున్నది అని అంటే ఎవరిని మిరుగుదమా, దేవుని సన్నిధిలో నుంచి దేవుని బిడ్డలైనటువంటి వారిని తన వశం చేసుకోవాలని, తను ఆహారంగా చేసుకోవాలని, తన యొక్క అనుచరులుగా చేసుకోవాలని అపవాది తిరుగుతూ ఉన్నదట, లోకమంతా తిరుగుతూ ఉన్నదట. కానీ ఇటువంటి దానియేలుని ఆ రోజు సింహం నుంచి కాపాడినటువంటి దేవుడు ఈ రోజున మనకి బైబిల్ వాగ్దానం చేసేది ఏంటంటే, ఈ సింహం నుంచి, ఏ సింహం, అపవాది అనే సింహం నుంచి మనల్ని కాపాడడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నిజమే, ఒక దేవుడు మనల్ని రక్షించకపోతే అపవాదికి మనం బలైపోతాం. సాతాను యొక్క బిడ్డలంగా, సాతాను యొక్క సంతానంగా మనం మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని పౌలు హెబ్రీయులకు రాస్తా అంటున్నాడు, వారు విశ్వాసం ద్వారా రాజ్యమును జయించారు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు దేవుడు మనల్ని ఏమీ కోరడం లేదండి. దేవుడు మనల్ని అష్టైశ్వర్యాలు ఆయన సమర్పించమని అనడం లేదు. ఏమంటున్నాడంటే, వారు విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోలను మూసిరి అని అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనల్ని కాపాడతాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే విశ్వాసం ద్వారా మనం ఆయన యొక్క రాజ్యాన్ని జయించగలుగుతామంట, సింహపు నోలను ఊహించగలుగుతాము అని చెప్తా ఉన్నాడు. రాజు దానియేలును చూసి చాలా ఆనందపడ్డాడు. దానియేలు పలుకుతున్నటువంటి మాటలను చూసి ఆనందపడి ఏమంటున్నాడు, వెంటనే 2 ఆజ్ఞలు ఇచ్చాడట. మొదటిది, దానియేలు సింహం బోన్ల నుంచి బయటికి తీసుకురండి అని ఒక ఆజ్ఞని జారీ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఎవరైతే దానియేలుని సింహం బోన్లో పడవేసినట్లుగా చూశారో వారిని, వారి బిడ్డల్ని, వారి సంతానాన్ని మొత్తం కూడా సింహపు బోనులో పడవేయమన్నట్టు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విధంగా చేశాడని మనకు అనుమానం రావచ్చు. తప్పు చేసినటువంటి వాళ్ళు, లేకపోతే పాపం చేసినటువంటి వారు, దానియేలుకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారిని సింహభూమిలో వేయాలి కదా. వారి కుటుంబ సభ్యులు ఏం చేశారు, వారి భార్యలు ఏం చేశారు, వారి పిల్లలు ఏం చేశారు అని మనకు ఆలోచన కలవచ్చు. కానీ పారసీక చట్ట ప్రకారం కుటుంబ యజమాని తప్పు చేసినట్లయితే కుటుంబాన్ని మొత్తం శిక్షించాల్సిందనే పారసీక చట్టం చెప్తా ఉంది. ఆ చట్ట ప్రకారం ఆ కుటుంబ సభ్యులందరినీ ఈ యొక్క సింహభూమిలో పడవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మాత్రమే కాదు, కానీ ఇజ్రాయేలీల కాలంలో కూడా ఒక సన్నివేశం జరిగింది. ఏంటంటే ఆకాను శపితమైన దాన్ని ఒకదాన్ని తీసుకుని వచ్చాడు ఇజ్రాయేలీల మధ్యలో. ఈ శపితమైనటువంటి తీసుకురావడం ద్వారా అనేక మంది మరణానికి కారణమయ్యాడు. అప్పుడు యెహోషువ ఈ యెహోవా యొద్ద విచారణ చేయగా ఆకాను కుటుంబ సభ్యుల్ని, ఆకానులో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని మొత్తం కూడా రాళ్ళు వేసి రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి కలిగిన సమస్తమును ఆకోరు లోయలోకి తీసుకుని వచ్చింది. ఈ యొక్క యెహోషువ 7వ అధ్యాయం 26వ వచనంలో, యెహోషువ రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో, వారికి కలిగిన సమస్తమును ఆకోరు లోయలోకి తీసుకుని వచ్చిరి. అక్కడ ఆ యొక్క కుటుంబ సభ్యులందరినీ, వారికి కలిగిన సమస్తాన్ని కూడా పాడు చేసినట్లుగా, వారిని చంపివేసినట్లుగా, రాళ్లతో కప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కుటుంబ యజమాని తప్పు చేయడం ద్వారా ఆ కుటుంబము సమస్తము కూడా నాశనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది అక్కడ ఉన్నటువంటి దానియేలుకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి తీర్పు. చాలా ఆశ్చర్యంగా దానియేలుని దేవుడు సింహభూమిలో నుంచి కాపాడాడు. తర్వాత వెంటనే రాజుకి ఈ అనుభవం చాలా కొత్తగా ఉంది. ఈ కొత్త అనుభవంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. 6వ అధ్యాయం 25 నుంచి 28 వచ్చిన భాగాల్లో రాజు ఈ ప్రపంచానికి, లోకమంతటికి కూడా
ఒక డిగ్రీని, ఒక చట్టాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ డిగ్రీ అని అంటే, అప్పుడు రాజు దర్యావేషు లోకమంతటికి నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాష మాట్లాడే వారికి ఇలాగూ రాయించాం. ఒక డిగ్రీ రాయించాడు. ఎవరికనంటే లోకంలో ఈ భూమి మీద నివసించేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా, సకల ప్రజలకి, వేరు వేరు దేశాల్లో బ్రతికేటటువంటి వారికి, వేరు వేరు ప్రజల్లో ఉన్నటువంటి వారికి అందరికీ రాసేటట. ఏమనంటే, మీరందరూ కూడా దానియేలు దేవునికి భయపడాలి. చూడండి ఎంత దానియేలు యొక్క క్యారెక్టర్ కానీ, దానియేలు యొక్క వ్యక్తిత్వం కానీ, దానియేలుకు ఉన్నటువంటి భక్తి కానీ, దానియేలు ఉన్నటువంటి విశ్వాసం కానీ ఎవరు పిలుపుతున్నాడు? దానియేలు దేవునికి భయపడాలి అంటారు. దేవుణ్ణి దానియేలుకి కలిగినటువంటి దేవుణ్ణి బట్టి దానియేలుకు వచ్చినట్టు ఆధిక్యత. దానియేలు దేవునికి భయపడాలి. దానియేలు దేవుడు జీవము గల దేవుడు, ఆయనకి ప్రాణం ఉన్నది, ఆయన సజీవుడు. ఒకవేళ బహుశా ఆ పారసీక రాజుల్లోనూ మాదీయుల కాలంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవ్వరూ కూడా జీవం లేనటువంటి వారు. మీరు ఈ దేవుడు తప్పితే ఏ దేవుడు కూడా జీవం కలిగినటువంటి వాడు కాదు అని అర్థాన్ని ఇస్తుంది. దానియేలు దేవుడు జీవము గల దేవుడు, దానియేలు దేవుడు యుగ యుగములుండు వాడు, ఈయన శాశ్వతమైనటువంటి వాడు, సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం వరకు జీవించేటటువంటి వాడు. ఆయన యుగయుగములుండును, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యంగా ఉండును, ఆయన ఆధిపత్యము తొదమట్టుకుండును అని చెప్పి ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుని యందులో మారు మనసు పొందినటువంటి వాడుగా మాదీయుడైనటువంటి దర్యావేషు ప్రకటన చేశాడు. ఇదే విధమైన ప్రకటన నెబుకద్నెజరు కూడా చేశాడు. నెబుకద్నెజరు కూడా ఇదే విధమైనటువంటి ప్రకటన చేశాడు. ప్రపంచం అంతా కూడా ఈ దానియేలు దేవుణ్ణి ప్రార్థన చేయాలి అని చెప్పి నెబుకద్నెజరు, అన్యుడైనటువంటి మాదీయుడైనటువంటి దర్యావేషు ప్రకటించాడు ప్రపంచాన్ని అంతా కూడా. ఎందుకంటే వీరు ప్రపంచ రాజులు, ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి వారు, ప్రపంచ రాజ్యాలు ఉన్నాయి ఆ కాలంలో. గమనించినట్లయితే వెంటనే ఈ యొక్క దానియేలును దర్యావేషు దానియేలు వర్ధిల్లింపజేశాడు. అనేకమైన బహుమానాలు ఇచ్చి ఆ రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రాజ్యం చివర వచనంలో ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లింది. ఈయన ఈ కాలం అంతా కూడా పారసీక రాజుల కాలంలో, ఈ దర్యావేషు కాలంలో, కోరేషు కాలంలో ఈ దానియేలు వర్ధిల్లినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ విధంగా మనం దానియేలు గ్రంథంలో 6 అధ్యాయాలను ధ్యానించాం. మనము వచ్చే ఎపిసోడ్ నుంచి దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి అధ్యాయానికి 7వ అధ్యాయం కొంచెం డిఫరెన్స్ కనపడతా ఉంటుంది. దరిదాపు 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మొదటి 6 అధ్యాయుల్లో ఉన్నటువంటి రిపిటేషనే జరుగుతుంది. ఎందుకనంటే మొదటి 6 అధ్యాయులు కూడా చారిత్రక అధ్యాయాలు అని అంటారు. అంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి విషయాల్ని, జరగబోయే విషయాల్ని, అక్కడ ఉన్నటువంటి రాజులకి దేవుడు స్వప్న రూపంలోనో దర్శనాల రూపంలోనో వారికి తెలియజెప్పాడు. ప్రపంచ రాజ్యాల గురించి అక్కడ ఉన్నటువంటి రాజులకి ప్రత్యక్షపరిచాడు. ప్రపంచ రాజ్యం, నేను చెప్పాను ప్రపంచ రాజ్యాలు. ఇప్పుడు మనం చర్చించినటువంటి బబులోను రాజ్యం కానీ, పారసీక రాజ్యం కానీ, మాదీయ రాజ్యం కానీ, ఇవన్నీ ప్రపంచ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ ప్రపంచ రాజ్యాల గురించి ఈ యొక్క స్వప్న భావాలు లేకపోతే స్వప్నాలు వచ్చినాయి. ఇక్కడ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్న అధ్యాయాలు కూడా ప్రొఫెటిక్ చాప్టర్స్ అని అంటారు. ప్రవచన రీతిగా ఈ యొక్క రాయబడినటువంటి అధ్యాయాలు. 6 అధ్యాయాలు కూడా అరామిక్ భాషలో రాయబడ్డాయి. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాలు కూడా హీబ్రూలో రాయబడ్డాయి. దీనికి కొంచెం వ్యత్యాసం ఉన్నది. ఒక వ్యాఖ్యానకర్త అంటాడు 1 నుంచి 6 అధ్యాయులు మ్యాన్స్ వ్యూ టువర్డ్స్ ద వరల్డ్ కింగ్డమ్స్ అని అంటాడు. ప్రపంచ రాజ్యాలు, మానవుని దృక్పథంలో ప్రపంచ రాజ్యాలని 1 నుంచి 6 అధ్యాయంలో ఉన్నటువంటి భాగాల్లో ప్రత్యక్షపరిచాడట. 7 నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అధ్యాయంలో ఇదే ప్రపంచ రాజ్యాన్ని దేవుని దృక్పథంలో, గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటాడు. దేవుని దృక్పథంలో ఈ ప్రపంచ రాజ్యాల గురించి దానియేలుకు ప్రత్యక్షపరిచాడు. కళల ద్వారా, స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారా
ఈ యొక్క 7వ అధ్యాయం నుంచి దేవుడు దానియేలుతో మాట్లాడాడు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 12 అధ్యాయాలు కూడా క్రానలాజికల్ ఆర్డర్లో ఏర్పాటు చేయబడలేదు, అంటే కాలానుగుణంగా ఏర్పాటు చేయబడలేదు. మనకు తెలిసిన విధంగా దానియేలు 1వ అధ్యాయం తర్వాత 2వ అధ్యాయం, 2వ అధ్యాయం తర్వాత 3వ అధ్యాయం, 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయం, 4వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనల తర్వాత జరిగే సంఘటనలే 7వ అధ్యాయంలో ఉన్నాయి. అంటే 4 తర్వాత 5 అనుకున్నా కాదు, 4 తర్వాత 7వ అధ్యాయంలో జరిగేటటువంటి సంఘటనలు దరిదాపు క్రీస్తు పూర్వము 555వ సంవత్సరంలో బెల్షాజర్ కాలంలో 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనలు జరిగినాయి. 2, 3, 4 అధ్యాయులు నెబుకద్నెజరు కాలం 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి అధ్యాయంలో నెబుకద్నెజరు తర్వాత కాలంలో వచ్చేటటువంటి బబులోను రాజు యొక్క కాలంలో జరిగినటువంటి అధ్యాయం. 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాల్లో దర్యావేష్ కాలంలో జరిగినటువంటివి. కాబట్టి 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాలన్నీ కూడా దర్యావేష్ కాలంలో జరిగినటువంటివి. అంటే ఈ అధ్యాయాలు ఒక క్రమంలో లేవు. ఇప్పుడు మనం 6 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 6వ అధ్యాయం అయితే క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో జరిగినటువంటి విషయాలు. దీనికి ముందు జరిగినటువంటి విషయాలు ఏంటంటే దానియేలు రాసినటువంటి 7వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాల గురించి మనం చర్చించబోతా ఉన్నాం. ఈ 7వ అధ్యాయంలో జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా ప్రొఫెటికల్, అంటే జరగాల్సిన విషయాలు, జరిగిన విషయాలు కూడా దానియేలుకి ప్రత్యక్షతలైనవి. దానియేలుకి కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు దానియేలుతో మాట్లాడాడు. అది ఈ మానవాళికి తన ప్రత్యక్షతను బయలుపరిచాడు. మానవాళికి భవిష్యత్ కాలాన్ని, జరిగిపోయినటువంటి కాలాన్ని, జరుగుతున్నటువంటి కాలాన్ని దానియేలుకు ప్రత్యక్షపరిచాడు. ఈ దానియేలు గ్రంథానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే దీని ఎపోకలిప్టిక్ లిటరేచర్ అన్నమాట. అదేంటంటే అంత్యకాలంలో జరిగేటటువంటి సంఘటనల్ని దానియేలు గ్రంథం, పాత నిబంధన గ్రంథాల్లో దానియేలు గ్రంథంలో రాయబడి, అదేవిధంగా కొత్త నిబంధన కాలంలో ప్రకటన గ్రంథంలో రాయబడి, ప్రకటన గ్రంథము దానియేలు గ్రంథము ప్యారలల్గా నడుస్తూ ఉన్నాయి. ఈ రెండు కూడా ప్రపంచ రాజ్యాల గురించి, రాబోయేటటువంటి రాజ్యం, మన యొక్క డిరెక్షన్ ఏంటనంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు, ఒక రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో ఒక రాజ్యాన్ని స్థాపించాలి. యేసుక్రీస్తు మరలా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. సెకండ్ అడ్వెంట్ గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ 7వ అధ్యాయం నుంచి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు చాలా దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడలేదు, కానీ పరోక్షంగా అనేకమైనటువంటి గుర్తుల ద్వారా దేవుడు మాట్లాడాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం చాలా అవసరమే. దీంట్లో అర్థం చేసుకోవాలని అంటే చాలామంది చాలా రకాలైనటువంటి వ్యాఖ్యానాలు, చాలా రకాలైనటువంటి భవిష్యత్ కాలం గురించి దీన్ని ఆధారంగా చేసుకుని వ్యాఖ్యానించారు, భవిష్యత్తు గురించి చెప్పారు. కానీ దేవుడు ఎక్కడ కూడా భవిష్యత్తు గురించి ప్రత్యక్షంగా చెప్పలేదు, పరోక్షంగా గుర్తులను బట్టి మనల్ని అన్వేషించమని దేవుడు మనల్ని జ్ఞానాన్ని అనుగ్రహింపు చేశారు. కాబట్టి మనందరం ప్రార్థనాయుతంగా 7వ అధ్యాయం నుంచి జరగబోయేటటువంటి సన్నివేశాల గురించి మరల వచ్చే ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క కృప మనకు నిరంతరము ఉండును గాక. ఆమేన్.